హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి పల్లీ పచ్చి పులుసు. ఈ పల్లీ పచ్చి పులుసు చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి. ఇలా ఆలూ ఫ్రైతో తింటే సూపర్గా ఉంటుందండి. సూపర్ కాంబినేషన్ అండి. ఇది కొత్త వంటకం ఏమీ కాదండి, పాతకాలం నాటి వంటకమే ఈ పల్లీ పచ్చి పులుసు అన్నది. మన పెద్దవాళ్ళు ఇలా ఈ విధంగా పల్లీ పచ్చి పులుసు అయితే చేసేవారు కదండి. అదే విధంగా నేనైతే చేస్తున్నానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా అయితే ఒక చిన్న కప్పుతో అయితే పల్లీలను తీసుకున్నానండి. అలాగే 4 ఎండుమిర్చిని కూడా తీసుకున్నాను. ఒక స్పూన్ జీలకర్రను కూడా తీసుకున్నానండి. అలా తీసుకుని అవి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని పెట్టుకుందామండి. కడాయి వేడెక్కాక కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కాక ఎండుమిర్చిని వేసేసుకుందాం. అలాగే పల్లీలను కూడా వేసేసుకుందామండి. వేసుకుని బాగా వేయించుకుందామండి. ఇప్పుడు ఇందులోనే ఒక ఒక స్పూన్ జీలకర్రను కూడా వేసేసుకుని బాగా వేయించేసుకుందామండి. ఇలాగ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకుందామండి. బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లో అయితే వేసేసుకుందామండి. ఇందులోనే పొట్టు తీసిన వెల్లుల్లి రబ్బలు ఒక 8 వెల్లుల్లి రబ్బల దాకా వేసుకున్నానండి. అలాగే రుచికి తగ్గ సాల్ట్ని కూడా వేసేసుకున్నాను. కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తని పేస్ట్ లాగా అయితే ఆడేసుకోవాలండి. ఈ విధంగా అయితే మొత్తం మెత్తగా అయితే ఆడేసుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా ఆడుకుంటే సరిపోద్ది. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని పెట్టుకుందామండి. కడాయిని పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. అందులో ఒక అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అర టీ స్పూన్ మినప్పప్పు, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ఆవాలు, అలాగే ఎండుమిర్చినైతే ఒక 3 ఎండుమిర్చినైతే ఇలా తుంచుకుని వేసుకుందామండి. ఇలా అయితే వేసేసుకుని ఒక రబ్బ కరివేపాకును కూడా వేసేసుకుని వేయించేసుకుందామండి. ఇలాగా కొద్దిగా వేయించేసుకుందామండి. ఇందులోనే ఒక 4 పచ్చిమిర్చిని అయితే పొడవు సిరుకల కింద కట్ చేసుకుని వేసుకుందామండి. వాటిని కూడా వేయించేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయనైతే ఇలా పొడవు సిరుకల కింద అయితే కట్ చేసుకున్నానండి. వాటిని అయితే వేసేసుకుందాం. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి. ఇలా కలిపేసుకుని మనం పల్లీ పేస్ట్ని పెట్టుకున్నాం కదండి, మిక్సీ పట్టించెట్టుకున్నాం కదా, వాటిని అయితే ఇందులో అయితే వేసేసుకుందామండి. ఇలా వేసేసుకుని కొద్దిగా వాటర్ని కూడా వేసుకుందామండి. వాటర్ వేసుకుని నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే నానబెట్టుకుని ఇలా గుజ్జు తీసుకుని వేసుకున్నానండి. వాటర్తో సహా వేసేసుకున్నాను. ఇలా వేసేసుకుని మనకి ఎంత వాటర్ అయితే సరిపడద్దో అంత వాటర్ అయితే ఇందులో అయితే వేసేసుకోవాలండి. ఇలా వేసుకుని బాగా కలిపేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే పల్లీ పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో అయితే వేసేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి తినే కొలది ఇంకా ఇంకా తినాలనిపిస్తుందండి. అంత బాగుంటుందండి ఈ పచ్చి పులుసు ఉంటే మనకి వేరే కర్రీ కూడా అవసరం లేదండి. ఈ పచ్చి పులుసుతోనే మొత్తం అంతా కూడా మనం తినేస్తామండి రైస్ని. దీనికి కాంబినేషన్గా ఆలూ ఫ్రై అయితే సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా టేస్టీగా కూడా చేసుకోవచ్చు. మన పెద్దవాళ్ళు ఎప్పుడూ ఈ ఈ పచ్చి పులుసుని చేసేవారు కదండి. ఈ విధంగా మన చిన్నతనంలో అలా ఈ విధంగా చేసుకోండి. చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి ఇంకొక కర్రీ కూడా అవసరం లేకుండా ఈ పచ్చి పులుసుతోనే తినేస్తుంటామండి. ఇలా ఆలూ ఫ్రైతో అయితే సూపర్ కాంబినేషన్ అండి. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో. అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే పల్లీ పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయిందండి.
చాలా బావుంటదండి. చాలా టేస్టీగా కూడా ఉంటదండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.